సార్ ఇప్పుడు నాకు తెలిసి అధికారిక లెక్కల ప్రకారం రమారమి 2019కి 2,97,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఏది అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం. ఇప్పుడు ఇంకొక 1,00,000 మంది రిటైర్డ్ అయి ఉంటారు. రమారమి 4 లక్షల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు రమారమి 1,00,000 పైన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 4 లక్షల పైగా ఖాళీలు ఉన్నటువంటి ఇవి తీసేస్తే మళ్ళీ ఇంకొక 10 లక్షల పోస్టులు కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్నాయి. ఈ కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే, కానీ వీటిని ప్రభుత్వ ఉద్యోగస్తులతో నింపకుండా కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్లో నింపుతున్నారు. అంటే రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే. అది కాక రెగ్యులర్ ఉద్యోగాలు ఒక 4 లక్షల పైన పెండింగ్ ఉన్నాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు పెండింగ్ ఉండగా ముష్టి పడేసినట్టు ఒక 10,000 ఉద్యోగాలు, అది కూడా టిల్ అక్టోబర్ వరకు, విడతల వారీగా అక్టోబర్ వరకు. ఆ అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తే అవి మళ్ళీ అదుగో ఇదిగో ఈ రిక్రూట్మెంట్ జరిగేటప్పటికి 2029 వస్తాయి. ఈ ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి కదా అని నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎవరు? 2024 జాబ్ క్యాలెండర్ లేదు, 25 జాబ్ క్యాలెండర్ లేదు, 26 జాబ్ క్యాలెండర్ లేదు, ఈ 26 జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఈ ఉద్యోగాల కల్పన అనేది ఒక బూటకం మాత్రమే. 10,000 ఉద్యోగాలు ఏ కోపరండి? 46 లక్షల మంది నిరుపేదలు బిడ్డలో వెయిట్ చేస్తున్నారు. నేనేమంటానంటే మీరు ఈ 15 లక్షల ప్రైవేటు ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉందో అన్నీ రెగ్యులరైజ్ చేయాలి. నెంబర్ 2, ఈ 4 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు రియల్గా ఇప్పుడు ఖాళీ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఊరికే నామకే వస్తే 10,000 ఉద్యోగాలు అక్టోబర్కి నవంబర్కి ఇచ్చేసేసి అది జాబ్ క్యాలెండర్లు అంటే రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువత హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది.